హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు కూడా ఎగ్తో ఒకే టైప్ కర్రీ చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసానండి. తర్వాత తగినంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడైతే మనకి ఎగ్స్ బాయిల్ అవ్వాలి. నేను బాయిల్ అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసాను. ఒక 15 నిమిషాల పాటు బాయిల్ చేసానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీళ్ళు వంపేసి కూల్ వాటర్ వేసాను. ఎగ్స్ అయితే కొంచెం చల్లారాలి. ఈ లోపలే కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఉల్లిపాయలను అయితే బాగా కలిపి వేయించాలండి. ఇదైతే ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అయిపోయాక చూపిస్తాను. ఈ లోపు అయితే ఎగ్స్ని షెల్ తీసేనండి. తీసేసి ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టాను. అన్ని ఎగ్స్కి కూడా అన్ని సైడ్స్ ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలండి. అప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఎగ్ బాగా పడుతుంది. ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయి. అలాగే ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడైతే మనకి పూర్తిగా చల్లారిపోయిందండి. మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మీ దగ్గర పేస్ట్ లేకపోతే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకోవచ్చు. తర్వాత ఒక ఇలాచి, 2 లవంగాలు, చిన్నది దాచిన చెక్క వేసానండి. మనం హోల్ గరం మసాలా పొడి కూడా వేస్తాము, అందుకే మసాలాలు తక్కువగా వేసాను. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తగినంత వేసి మూత పెట్టేసానండి. ఇది సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. ఇలా సాఫ్ట్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, చిటికెడు ఉప్పు వేసానండి. వేసి ఒకసారి మిక్స్ చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేస్తే ఎగ్స్ టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉప్పు, కారం వేసి కలిపి ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఘాట్లు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఎగ్స్కి అన్ని సైడ్స్ కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. మీలో ఎంతమందికి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసానండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసేయాలి. వేసేసి ఒకసారి మిక్స్ చేయాలండి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఇందులో కొంచెం పచ్చివాసన ఉంటుందండి. అది దగ్గరకు వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ, అలాగే మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించాలి. జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదండి, ప్యాన్కి అంటుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. మూత పెట్టేసానండి, మగ్గుతూ ఉంటుంది. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేయాలి. నేను మీకు ఫ్రై అయ్యాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి మనకి. అలాగే ఇది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయింది. కర్రీ టేస్ట్ మనకి బాగా రావాలంటే దీన్ని సిమ్లోనే బాగా మగ్గించాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసానండి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసాను. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత మనకు పెరుగు వేసాను. పెరుగు వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా వస్తుందండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. కావాలంటే ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే టమాటాలు వేయలేదు. కలిపేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి.
మిక్స్ చేసి దీన్ని కూడా మనం సిమ్లోనే బాగా మగ్గించాలి. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసానండి సిమ్లో. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించాలండి. కన్సిస్టెన్సీ కూడా గ్రేవీ దగ్గరకు వచ్చేయాలి. దగ్గరకు వచ్చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసానండి. బాగా మగ్గిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేసాను. వాటర్ వేసి బాగా కలపాలండి. వాటర్ కూడా మనకి ఎక్కువ అవసరం ఉండదండి. ఆల్రెడీ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయింది కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ కూడా వేసేసి వాటర్ని అయితే బాయిల్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టానండి. బాయిల్ అయ్యాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రైస్ రోటీలోకి సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టేసాను. సిమ్లో పెట్టేసి కుక్ చేసానండి. కర్రీ దగ్గరకు వచ్చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసానండి. కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయింది మనకి. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసాను. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. 1 నిమిషం మగ్గించి మనకి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అలాగే వెజ్ బిర్యానీలోకి, చపాతీ రోటీలోకి కూడా కాంబినేషన్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.